సో ఇక్కడ ఈ మధ్యకాలం లోపల మేల్ ఇన్ఫర్టిలిటీ సమస్యలు అనేది ఎక్కువగా చూస్తున్నాం. సో మేల్ ఇన్ఫర్టిలిటీ లోపల చాలా మంది లోపల ఉన్నటువంటి ఇబ్బంది లోపల ఈ స్పర్మ్ కౌంట్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది ఎక్కువ చూస్తున్నాం. హలో అండి, నేను డాక్టర్ లోకేశ్వర్, డాక్టర్ కేర్ హోమియోపతి నుండి మాట్లాడుతున్నాను. దీని లోపల చూసినట్లయితే అలిగోస్పర్మియా గానీ అండ్ అస్థినోస్పర్మియా గానీ టెరటోస్పర్మియా గానీ ఇలాంటి పదాలతో చాలా మంది రిపోర్ట్స్ మన దగ్గరికి తీసుకొని వస్తున్నారు. అసలు అంటే ఏంటి ఈ అలిగోస్పర్మియా అంటే ఏంటి, టెరటోస్పర్మియా అంటే ఏంటి, అస్థినోస్పర్మియా అంటే ఏంటి అంటే ఫస్ట్ మగవాళ్ళ లోపల ఇన్ఫర్టిలిటీ అనగానే మనం ఫస్ట్ చూసేది ఏంటంటే సెమెన్ అనాలిసిస్ అనేది చూస్తుంటాం అనమాట. సో ఈ సెమెన్ అనాలిసిస్ లోపల స్పర్మ్ కౌంట్ ఎంత ఉంది అనేది ఫస్ట్ మనం చూస్తుంటాం. దాంతో పాటు మార్ఫలాజికల్ గా అంటే ప్రతి ఒక్క స్పర్మ్ కి శుక్రకణాలకి ఏముంటుందంటే ఒక నెక్, హెడ్, నెక్, టెయిల్ అనేది ఉంటాయి అనమాట. సో ఈ కరెక్ట్ స్ట్రక్చర్ ఉందా లేదా, ఈ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ ఉన్నట్లయితే మార్ఫలాజికల్ అబ్నార్మాలిటీ అని చెప్తున్నాను అనమాట. సో స్పర్మ్ కౌంట్ ఉంది బట్ మోటిలిటీ లేదు, అలాంటి సందర్భాల లోపల ఇన్ఫర్టిలిటీకి దారి తీయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ కండిషనే అస్థినోస్పర్మియా అండ్ టెరటోస్పర్మియా అని చెప్తుంటాం అంటే కౌంట్ ఉండి కూడా మార్ఫలాజికల్ గా, స్ట్రక్చరల్ గా ఇబ్బందులు ఉండి అండ్ కదలికలో మార్పు ఉండడం వల్ల కలిగేటువంటి ఇబ్బందిని అస్థినోస్పర్మియా అండ్ టెరటోస్పర్మియా అని చెప్తుంటాము. సో అలిగోస్పర్మియా కాకుండా అయినా, టెరటోస్పర్మియా అయినా, అస్థినోస్పర్మియా అయినా స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉన్న హోమియోపతి లోపల చక్కటి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. సో మెయిన్ గా ఇవన్నీ ఎందుకు వస్తాయి, ఈ కారణాలు ఏంటి అని అంటే, సో యూజువల్ గా చాలా మంది లోపల మేము అబ్జర్వ్ చేసింది అంటే మెయిన్ గా అబ్స్ట్రక్షన్, మనకు ఏదైతే బ్లడ్ వెజల్స్ ఉంటాయో వాటిలో కలిగేటువంటి అబ్స్ట్రక్షన్స్ వల్ల ఈ స్పర్మ్ మోటిలిటీ లోపల కానీ మార్ఫలాజికల్ గా కానీ చేంజెస్ వస్తున్నాయి, ఎస్పెషల్లీ వెరికోజిల్ ఉన్నప్పుడు. సో వెరికోజిల్ లో సందర్భాల లోపల చాలా మంది ఏం చేస్తుంటారంటే వెరికోజిల్ ఉండడం వల్ల ఇన్ఫర్టిలిటీ కేసెస్ అనేవి డే బై డే పెరిగిపోతున్నాయి. సో ఈ వెరికోజిల్ ఉంటే ఖచ్చితంగా సర్జరీ ఒకటే సొల్యూషన్ అంటే బిఫోర్ మ్యారేజ్ సర్జరీ అనేది నేను రికమెండ్ చేయనండి యాజ్ ఎ హోమియోపతి డాక్టర్ గా. సో దానిలో ఉన్నటువంటి గ్రేడ్స్ బట్టి సివియారిటీ ఎక్కువగా ఉంది, పెయిన్ ఎక్కువగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను అంటే మాత్రమే సర్జరీ అనేది అవసరం పడుతుంది అనమాట. సో ఒకవేళ పెయిన్ బేరబుల్ గా ఉంది, ఓన్లీ కౌంట్ రిలేటెడ్ ఇష్యూ ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా వాటిలో ఉన్నటువంటి వెరికోజిల్ లో ఏ గ్రేడ్ లో ఉంది చూసి వాటి మెడిసిన్స్ అందించడం వల్ల వెరికోజిల్ సమస్యను అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా ఈ స్పర్మ్ మార్ఫాలజికల్ గా కలిగినటువంటి మార్పుల్ని కూడా సరి చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఒకవేళ వెరికోజిల్ ఉండి దానివల్ల అలిగోస్పర్మియా, టెరటోస్పర్మియా, అస్థినోస్పర్మియా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే ఖచ్చితంగా దాన్ని నేచురల్ వేలో హోమియోపతి మెడిసిన్స్ తోటి అధిగమించడానికి అవకాశం ఉంటుంది. మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. ఖచ్చితంగా ఈ ప్రాబ్లం అధిగమించి మేల్ ఇన్ఫర్టిలిటీ సమస్యను అధిగమించడానికి అవకాశం ఉంటుంది.